హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మా ఇంట్లో అందరికీ ఇష్టమైన కజ్జికాయల్ని మేము ఎలా చేయబోతున్నామో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇందులో 1 కేజీ చిరోటి రవ్వను తీసుకొని కొద్దిగా ఉప్పు 4-5 స్పూన్లు నూనెను వేసుకొని మొదట బాగా కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా నీటిని పోసుకొని చపాతీ పిండిలాగా చేసుకోవాలి. ఇది మొదట మెత్తగా ఉన్న తర్వాత గట్టి పడుతుంది కాబట్టి కొంచెం ఎక్కువ నీళ్ళు పోసి మెత్తగానే కలిపి హాఫ్ అన్ అవర్ మూత మూసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కజ్జికాయల లోపల పెట్టే మిశ్రమానికి కావాల్సిన పదార్థాలు: 1/2 కేజీ బెల్లం, 1/2 కేజీ శనగపప్పు, 50 గ్రాముల ఎండు కొబ్బరి, 15 యాలకులు తీసుకొని వీటిని మిక్సీలో నున్నటి పొడిలాగా చేసుకోవాలి. ఈ పొడి మొత్తాన్ని ఒక గిన్నెలో తీసుకొని బాగా కలిసేలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కజ్జికాయలు ఎలా చేస్తామో చూద్దాం. ఇప్పుడు మనం చిరోటి రవ్వతో చేసుకున్న మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని చపాతీలాగా ఒత్తుకోవాలి. ఇలా చేసుకున్న చపాతీని కజ్జికాయల మేకర్ పైన ఉంచి దానికి సరిపడా కజ్జికాయల పొడిని వేసుకొని దాని చుట్టూ బెల్లం నీటిని ఇలా పూస్తున్నాం అన్నమాట. ఇది ఎందుకంటే ఇలా ఒత్తినప్పుడు ఈ అంచులు అనేవి బాగా అతుక్కుంటాయి. ఇలా అతుక్కోవడం వలన లోపల ఉండే పొడి అనేది బయట రాకుండా మొత్తం బాగా క్లోజ్ అవ్వడానికి ఈ బెల్లపు నీళ్ళు అనేవి బాగా ఉపయోగపడతాయి. ఈ విధంగా చేసిన కజ్జికాయల్ని మనం ఈ తెల్లటి గుడ్డలో మూసి పెట్టుకోవడం వల్ల ఇవి గాలికి ఆరిపోకుండా బాగుంటాయి. వీటిని మొత్తం మనం చేసుకొని ఒక గుడ్డలో మూసి ఉంచుకోవాలి. ఇప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత మనం స్టవ్ పైన డీప్ ఫ్రై కావాల్సిన నూనెని పెట్టి వేడి చేసుకోవాలి. నూనె బాగా కాగిన తర్వాత మనం కజ్జికాయల్ని దాంట్లో వేసుకోవాలి. కజ్జికాయలు వేసినప్పటి నుంచి స్టవ్ యొక్క ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అప్పుడు కజ్జికాయలు అనేవి బాగా క్రిస్పీగా కాలుతాయి. ఈ కజ్జికాయలని కొద్దిగా ఒకవైపు కాలిన తర్వాత రెండు వైపు టర్న్ చేసుకొని బాగా వేయించుకోవాలి. ఇలా రెండు వైపులా వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసేస్తే ఇప్పుడు మన కజ్జికాయలు రెడీ అయిపోతాయి. ఇదే విధంగా మనం తయారు చేసి పెట్టుకున్న కజ్జికాయలన్నిటిని నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుంటే కజ్జికాయలు రెడీ అయిపోతాయి. ఈ విధానంలో మా ఇంట్లో మేము చేసుకుంటాం ఫ్రెండ్స్. ఇది మా అత్త నేర్పించింది. ఈ కజ్జికాయలు చాలా బాగుంటాయి. ఈ విధానంలో మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.